Kiddie Kids for Buddies. కథ పేరు చిన్న కాగితపు నౌక. ఈ కథ చెప్పే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు పచ్చని కొండల మధ్యలో నదుల పరుగులతో నిండిన ఒక చిన్న గ్రామంలో అనిల్ అనే బాబు ఉండేవాడు. వాన పడే రోజులు అతనికి బాగా ఇష్టము. ఎందుకంటే అప్పుడే అతను తన ప్రత్యేకమైన పని చేయగలిగేవాడు, కాగితపు పడవలు చేయడం. ఒకరోజు మేఘాలు గుంపులుగా కమ్ముకుని తేలికగా వాన రాలుతూ ఉన్నప్పుడు అనిల్ కిటికీ పక్కన కూర్చుని కొత్త కాగితంతో పడవ మడత పెట్టాడు. ఆ పడవపై అతను చిన్నగా వ్రాశాడు, ఫర్ ఎ న్యూ అడ్వెంచర్. అతను దానిని బయటకు తీసుకెళ్లి రోడ్డు పక్కన ఏర్పడిన చిన్న కాలువలో వదిలేశాడు. అది కొంచెం తేలి ఆ తర్వాత నీటి ప్రవాహాన్ని అనుసరించి తేలుతూ వెళ్లిపోయింది. అనిల్ నవ్వుతూ కొంత దూరం వరకు దాని వెంట పరిగెత్తాడు, కాని ఆ పడవ తర్వాత కనిపించకుండా పోయింది. ఆ కాగితపు పడవ గ్రామం అంతా తేలుతూ వంతెనల క్రిందగా చిన్నారుల పలకరింపులతో ముందుకు సాగింది. అది అనిల్ నిశ్శబ్దంగా చేసిన కోరికను మోసుకెళ్ళింది, ఒకరోజు ఈ కొండల దాటి ప్రపంచాన్ని చూడాలని. చివరికి అది సముద్రాన్ని చేరి వేరే ఊర్లకు చేరింది. అక్కడి ప్రజలు దాన్ని గమనించారు, చక్కగా దాన్ని శుభ్రపరిచి మరమ్మతులు చేశారు. సంవత్సరాలు గడిచిపోయాయి. అనిల్ పెద్దవాడయ్యాడు. తన తండ్రిలా ఒక నావికుడయ్యాడు. ఎన్నో దేశాలు తిరిగి అనేక కథలను సేకరించిన తరువాత ఓ దూరపు తీరం వద్ద అతను ఒక ఊరిని చేరాడు. అక్కడ మీరా అనే అమ్మాయిని కలిశాడు. ఆమె తన చిన్ననాటి నుండి ఒక చిన్న పాతబడిన కాగితపు పడవను దాచుకుని ఉందని అతనికి చూపించింది. దానిపై కొంచెం మసకబారిన అక్షరాలు ఇంకా కనిపించాయి, ఫర్ ఎ న్యూ అడ్వెంచర్. వారు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు చిందించారు.